హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నీల్మని. ముందుగా మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకునే 4 రకాల ప్రసాదాన్ని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా అవేంటో ఒకదాని తర్వాత మరొకటి చూసేద్దాం. మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం, మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక పెసరపప్పును కూడా తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకున్నాక 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇలా మొత్తం 6 కప్పుల వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా అర్ధగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును వాటర్తో సహా పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. కట్టె పొంగలిని కొంతమంది గట్టిగా ఇష్టపడతారు. మేమైతే కొంచెం లూజ్గా చేసుకుంటామండి. దీనికోసం మరో స్టవ్ పైన కొద్దిగా వాటర్ పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని అన్నంలో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ నీళ్ళన్నీ అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి. అలానే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులోనే 3 పచ్చిమిర్చి ముక్కలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలానే చిటికెడు ఇంగువను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసేసి ఈ పోపుని అన్నంలో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంతేనండి, అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొంగలిని పక్కన పెట్టేసుకుందాం. రెండవ రోజు ప్రసాదం పులిహోర. నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చూపించబోతున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగానే కాదండి, మామూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకున్నాక ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. బియ్యం వాష్ చేసుకున్నాక ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీతో వాటర్ని తీసుకోవాలండి. నేను 2 గ్లాసులకు 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక అర్ధగంట పాటు నాననివ్వాలి. అర్ధగంట నానిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి,
1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ పల్లీలను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే పసుపుని వేసుకోవాలి. పసుపు అనేది మీకు ఎంత కలర్ కావాలో అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫైనల్గా నిమ్మకాయ రసంని వేసుకోవాలండి. నిమ్మకాయ రసం అనేది మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 నిమ్మకాయ రసంని తీసుకున్నాను. నిమ్మకాయ రసం వేసుకున్నాక స్టవ్ బంద్ చేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఆ పోపుని మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న అన్నంలో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మన 3వ ప్రసాదం వచ్చేసి క్షీరాన్నం. అమ్మవారికి ఎంతో ప్రీతివైన బెల్లం క్షీరాన్నంను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు బియ్యం, అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యంని మనం ఏ గిన్నెలో అయితే పరిమాణం చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యంని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం 1/4 కప్పు వరకు బియ్యం, అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం 1 కప్పు వరకు అవుతుంది. సో 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్, అలాగే 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే 3 కప్పుల వరకు పాలు, అలాగే 2 కప్పుల వరకు వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. పాలు అలాగే వాటర్ని కలిపితే మొత్తం 5 నుంచి 6 కప్పుల వరకు పడుతుందండి. ఇలా పాలు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మూత తీసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్లోనే మనకు పప్పు అలాగే బియ్యం బాగా ఉడికిపోతుంది. సో పప్పు అలాగే బియ్యం బాగా ఉడికాక నెక్స్ట్ ఇందులోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు వరకు బియ్యం, అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు కలిపితే మనకి మొత్తం 1 కప్పు వరకు అవుతుంది కదా. సో 1 కప్పు బియ్యంకి 1.25 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే బెల్లం క్వాంటిటీని మరో 1/4 కప్పు వరకు పెంచుకోవచ్చండి. సో ఇలా బెల్లంని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు కలుపుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక నెక్స్ట్ ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలాగే చిటికేడు పచ్చకర్పూరంను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా యాలకుల పౌడర్ని అలాగే పచ్చకర్పూరంని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పరిమాణాన్ని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటినన్నిటిని బాగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని నెయ్యితో సహా మనం ముందుగా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న పరిమాణంలో యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం పరిమాణం రెడీ అయిపోయింది. ఇలా గనక బెల్లం పరిమాణాన్ని ప్రిపేర్ చేసుకుంటే అస్సలు పాలు విరగవండి. ఈ కొలతలతో కనుక పరిమాణం తయారు చేసుకుంటే ఎంతసేపటికైనా గట్టి పడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మన 4వ ప్రసాదం రెసిపీ వచ్చేసి నువ్వులన్నం.
నువ్వుల అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. బియ్యంని వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక అర్ధగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారాక ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా పట్టుకుంటే సరిపోతుందండి ఇలా. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాక వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక నేను ఇక్కడ రైస్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు రైస్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ప్రీతివైన నువ్వులన్నం రెడీ అయిపోయింది. అంతేనండి, దసరా నవరాత్రుల్లో చేసుకునే 4 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్